వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు బెల్లం తేనెతోలు ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నానండి. ఇది మినపప్పుతో చేసుకోవచ్చు. చాలా ఈజీ హెల్దీ రెసిపీ కూడా. దీన్ని జిలేబీ అంటే చాలామంది తెలుస్తుంది, కానీ దీని యాక్చువల్ పేరు తేనెతోలు. దీనికోసం నేను 200 గ్రాముల మినపప్పు తీసుకున్నాను. వాటర్లో యాడ్ చేసి దీన్ని ఒక 4 అవర్స్ అనేది సోక్ చేసుకోవాలి. ఇలా నానబెట్టిన తర్వాత ఒకసారి బాగా క్లీన్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తాయి. మీకు గ్రైండర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ కూడా చేసుకోవచ్చు. స్వీట్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తాం కదా, జస్ట్ చిటికెడే యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గట్టిగానే రుబ్బుకోవాలండి. ఇది కూడా మీకు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఆ విధంగా ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. ఇంచుమించు మనం పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి, 200 గ్రాములు. ఎందుకంటే బెల్లం సిరప్ అనేది బాగా పీరుస్తాయి తేనెతోలు. ఒక పావంతు వాటర్ యాడ్ చేసి అందులో కొద్దిగా ఇలాచీ యాడ్ చేసి కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనకి చాలా వరకు పాకం రెడీ అయిందని తెలుస్తుందండి. లైట్గా అంటుకుంటే మనకు సరిపోతుంది సిరప్ అనేది. వీడియో క్లిప్లో చూస్తారు కదా, ఆ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని జస్ట్ చిన్నది నిమ్మకాయ ఒక 4 or 5 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బెల్లం పాకం అనేది కొంచెం టైట్ అవ్వకుండా పలుచగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి, ఇవి తేనెతోలు గొట్టాలు. కొంచెం 5 రంధ్రాలు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ గొట్టాలు అనేవి మీకు అందుబాటులో లేకపోతే కవర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వాటర్లో తడి చేసుకొని రౌండ్గా ఉండలా చేసుకొని ఆ మినపప్పు రుబ్బుని ఆ గొట్టాల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడెక్కిన ఆయిల్లో మనం జిలేబీలు ఏ షేప్లో వేసుకుంటామో ఆ షేప్లో వేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి, చాలా ఈజీ కూడా. సైడ్ సెట్ చేసిన వెంటనే గడ్డతో కొంచెం కలుపుకుంటా ఎడ్జెస్ బాగా క్లియర్ అయ్యి బాగా వస్తాయి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తిరిగేసుకోవాలి. మిగతా ప్లేస్లో కూడా నేను తేనెతోలను యాడ్ చేస్తున్నాను. ఈ గొట్టాలు మీ దగ్గర అందుబాటులో లేకపోతే మనకు పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, మన జిలేబీ వేసుకునే గొట్టం కానీ దాంతో అన్నా కూడా చేసుకోవచ్చు. లేకపోతే పాలిథిన్ కవర్కి చిన్న రంధ్రం పెట్టి దాంట్లో స్టఫింగ్ చేసి దాంతో కూడా చేసుకోవచ్చండి ఈ తేనెతోలను. ఇలా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. వెంటనే సిరప్లో వేసేయాలండి, అప్పుడు మనకి ఆ బెల్లం పాకం అనేది బాగా పీరుస్తుంది. ఆ వేడివేడిగా తీసిన వెంటనే ఈ సిరప్లో ముంచేసి పాకం అనేది బాగా పీల్చుకుంటాయి. ఈ వైట్ కలర్ అలా కొంచెం మనకి కలర్ బెల్లం పాకం కలర్ వచ్చేస్తుందండి ఒక్కో తేనెతోల. అంత బాగా బెల్లం పాకం అనేది పీరుస్తుంది ఈ విధంగా ట్రై చేస్తే. మన రుబ్బు కూడా చాలా టైట్గా రుబ్బుకున్నాం కాబట్టి ఆయిల్ పేర్చండి, చాలా టైట్గా కరకరలాడుతూ బాగుంటాయి. ఇవి 2 or 3 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే. ఇలా బెల్లం పాకంలో ఒక 10 minutes ఉంచిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా బెల్లం పాకం అనేది పీర్చాయో. సో బయటను కొనే జిలేబీకి అనేది మనకి ఇంట్లో చాలా హెల్తీ రెసిపీ అండి. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇడ్లీ గది నానబెట్టుకున్నప్పుడు మినపప్పు కొంచెం గట్టిగా రుబ్బుకుంటే ఈ రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. బెల్లంతో తేనెతోలు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర కిచెన్ టిప్స్.